పరిశుద్ధుడా, ప్రేమమయుడా, కరుణామయుడా, అద్వితీయుడా, అగోచరుడా, నిన్న నేడు నిరంతర ఏకరీతి గల తండ్రి, కృపచూపు తండ్రి, ప్రేమగల తండ్రి, దయామయుడ, కరుణామయుడ, ప్రేమాస్వరూపి, అనునిత్యము వేలాది దూతలతో పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానములతో పొగడబడుచున్నటువంటి మా అదోనాయ మీ ఘనమైన నామములకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నీ వాక్యమును మేము ధ్యానించుచుండగా వాక్యము ద్వారా మాతో ఏమి మాట్లాడుచున్నా మేము గ్రహించినట్లుగా మా మనోనేతలను వెలిగించి ముందుకు నడిపించమని ఈ మా మనవులు మా రక్షకుడు విమోచకుడు యెషువా మెస్సియా నామమున అడిగి పొందుకుంటున్నాం తండ్రి, ఆమేన్. శ్రమలేని ఫలితం గుణికియగా వలరంచు వెనుదీసి విడిపోదువా. శ్రమలేని ఫలితం గుణికియగా వలరంచు వెనుదీసి విడిపోదువా. జీవార్త ఫలములను భుజింపవా, జీవార్త ఫలములను భుజింపవా. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదమా. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదమా. పైరును చూచెదమా, పంటను కోయుదమా. పైరును చూచెదమా, పంటను కోయుదమా. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదమా. మొదటి రాజుల గ్రంథము 9వ అధ్యాయము 1వ వచనంలో సొలొమోను వారు మందిరం కట్టించిన తరువాత అదోనయి వారు ప్రత్యక్షమయ్యారు. రెండవసారి గిబియోనులో మొదటిగా ప్రత్యక్షమైన రీతినే ఇక్కడ కూడా ప్రత్యక్షమై ఈ విధముగా సొలొమోనుతో తండ్రి మాట్లాడుచూ ఉన్నాడు. నీ విన్నపములను నేను అంగీకరించి ఉన్నాను. నా నామము నిమిత్తము నీవు కట్టించినట్టు ఈ మందిరమును సదాకాలము ఉండునట్లు పరిశుద్ధపరిచి ఉన్నాను. సదాకాలము ఉండునట్లు పరిశుద్ధపరిచి ఉన్నానని అదోనయి వారు సొలొమోనుకు సెలవిచ్చి ఉన్నాడు. అంత మాత్రమే కాదు, నా దృష్టియు నా మనస్సు ఎల్లప్పుడూ ఈ మందిరం మీద ఉంటుంది, ఇక్కడ ఉంటుంది అని మాట ఇస్తున్నాడు. యథార్థ హృదయులై నీతిని బట్టి నీవు నడుచుకున్నావు కాబట్టి సదాకాలము నీ రాజ్యమును నేను స్థిరపరచదా. సదాకాలం. ఒకవేళ నీ కుమారులు, నీ కుమార్తెలు, లేకుంటే నీ బంధువులు ఎవరైనా నన్ను వ్యతిరేకించి నా ఆజ్ఞలు, కట్టడలు, నియామక కాలాలు ఏవైతే అనుసరించలేదో వారిని నిర్మూలన చేస్తాను, నా సముఖములో నుండి వారిని కొట్టివేసేదను అని కూడా కరాఖండిగా సొలొమోను వారికి తెలియజేస్తున్నాడు పరమ తండ్రి. అంత మాత్రమే కాదు, దీనిని బట్టి ఈ కీడంతయు వారి మీదికి రావటం వలన వీరు ఆత్మస్వరూపైన తండ్రికి విరోధముగా చేశారు అని ప్రతి ఒక్కరూ ఈ కీడుని, వారికి కలిగిన కీడుని బట్టి తెలుసుకుంటారు, చెప్పుకుంటారు అని మరి అదోనయి వారు సొలొమోను వారికి తెలియజేస్తూ ఉన్న సందర్భం. ఆమేన్.